అందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. బట్ నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ, హౌ డేర్ యూ టీడీపీ టు పోస్ట్ లైక్ దట్, హౌ డేర్ యూ టీడీపీ టు ట్రోల్ లైక్ దట్. లిటరల్గా తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ట్రోల్ చేసింది, దారుణంగా ట్రోల్ చేసింది. ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోయింది. ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరితెగించిపోతే, ఎంత దిగజారిపోతే ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోతుంది. ఒక ట్రోల్ పేజ్ లాగా ఎలా మారిపోతుంది. ఒక రాజకీయ పార్టీ కండువాని ఒక ప్రొఫెసర్, ఒక గౌరవనీయ వ్యక్తి ఆయన మెడలో వేసి అవమానించాలి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయి ఉండాలి. హౌ డేర్ యూ టు డూ లైక్ దట్. వాళ్ళ దృష్టిలో రెండు రకాల జర్నలిస్టులు ఉంటారు. ఒకరు వాళ్ళు కొనేయగలిగిన వాళ్ళు, రెండో వాళ్ళు కొనలేనప్పుడు వేరే పార్టీ కండువాలని వీళ్ళ మెడలో వేసి వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పేదానికి విశ్వసనీయత లేదు అని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ కూడా ధైర్యం చేసి తన అభిప్రాయాలను లేకపోతే ఒక నిజాన్నో చెప్పకుండా చేయడానికి ఇట్లాంటి చర్యలు దారితీస్తాయి. చాలాసార్లు నాకు కూడా అదే అనుభవం అయింది, ఇదే సేమ్ టీడీపీ నుంచి. ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగం అవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే నేను అక్కడికి వెళ్ళగానే ఐవీఆర్ కాల్స్ చేశారు. ఆ తర్వాత టోటల్ టీడీపీ మీడియాని మొత్తం దించి, టీడీపీ సోషల్ మీడియాని మొత్తం దించి నా మెల్లో కండువా వేసి నా నుదుటిన వైఎస్ఆర్సీపీ జెండాలు అతికించి చాలా నీచంగా ట్రోల్ చేశారు. అయితే అంతకంటే దారుణం ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయడం. వాళ్ళ ట్రోల్ ముఠా నుంచి అప్పుడు చేయించారు, ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి